కోసుకోండి, మీకు అంత ఆకలేసేస్తుంటే కోసుకోండి. అప్పో ఎక్కడుందో కాయ ఎక్కడుందో కూడా తెలుసు ఈ కన్నయ్యగడికి. దొంగమ్మ, ఎంత దొంగమ్మ ఏంటండి? కాదే అసలు కోసుకుని తింటాం ఎంత అందంగా తింటుంది అనుకున్నారు. చిలకమ్మ అంటే చిలకమ్మేనండి. చిలక ముక్కు, దొండ ముక్కు వేసుకుని, దొండ పండు లాంటి ముక్కు వేసుకుని తినండి, బాగా తినండి. ఇక నేను మీ ఇద్దరితో ఇన్ను తల్లితో నీతో పని చేసేవాళ్ళం లేదు. మా చిలకమ్మకి ఏం పేరు పెడతారో చెప్పండి అండి, మీరే చెప్పండి. అస్తమాతలు వచ్చేస్తుంది, రోజుకి 2-3 సార్లైనా వచ్చేస్తుంది. అమ్మని చూతకి పని చేసుకొని ఎత్తలేదు. అటు ఆడు పని చేయనివాడు, ఇటు ఈడు పని చేయనివాడు. వీడు ఆడపిల్ల అంటారా మా పిల్లాడు అంటారా చెప్పనండి. మా అత్త చెప్పి పేరు పెట్టేయండి, మీరే పెట్టారు. మా మమ్మీకి అంత తెలియదు. మా మమ్మీ మద్ది పిల్ల మా మమ్మీ. పాప మా ఆకలేసేస్తుందండి బాబు. అసలు ఇలాంటివన్నీ మా నాన్నగారు చూస్తా ఎంత ఇష్టం అనుకున్నారు. చక్కగా ఎంత బాగా ఇష్టం ఇలాంటివన్నీ. నేను ఇలా చూడటం మా నాన్నగారికి ఇంకా ఇష్టం అనమాట. అన్నయ్య ఉన్నప్పుడండి మన ఇంటికి శంకుస్థాపన అప్పుడు ఒకసారి, మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు స్లాబ్ వస్తున్నప్పుడు వచ్చారనమాట అండి. 2 సార్లు ఇంపి తల్లికి అన్నయ్య ముందే అన్నం తినిపించాను అనమాట అండి. అంటే ఎలా అంటే కొంచెం ఇష్టపడ్డా అనమాట అన్నిటిని. ఏంటి అలా అన్నం తినిపిస్తున్నావు అని కూడా ఒక్క మాట కూడా అడగలేదండి పాపం. ఆ రోజు అన్నం తినిపించేటప్పుడు రోజు ఏంటి అన్నయ్య ఆ రోజు ఇలా కూడా అనలేదు ఎందుకనో, అంటే ఇన్పిని ఇష్టపడ్డాడేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మా చుట్టాలందరికీ ఇన్పి తల్లి ఎంత ఇష్టమైపోయిందోనండి. రోజు అండి, అంటే అన్నయ్యని మర్చిపోవడం లేదు కానీ అన్నం తినిపించేటప్పుడు మాత్రం ఈ మాట బాగా గుర్తొచ్చేస్తుంది అనమాట. ఇక మా పెద్దమ్మలిద్దరికి, మా అత్తయ్యకి అందరికీ ఇష్టమే. మా బావలకి, మా మనక్కకి ఇంకా ఇష్టం. చిలకమ్మ చూస్తే నాకు ఏం పని చేయబుద్ధి అవుతలేదండి, నిజంగా చెప్తున్నాను. అసలు ఈ అందం ఏంటండి బాబు, అందగాడు అసలు ఎంత అందగాడు ఏంటండి బాబు. చిలకమ్మ అందగాడు, ఇన్పి తల్లిగాడు అందగాడు, అయ్యో అందరూ సిజ్జు కన్నయ్య, చోటు కన్నయ్య, లియో బాబు, థార్ బాబు, ఇంటి రాయల్ రాక్సీ, అమ్మో వీళ్ళందరూ మా ఇంటికి వచ్చేది బాగుంటామో. భోజనాలు పెట్టేద్దునండి, స్వీతులు హాతులు పెట్టేసి భోజనాలు పెట్టేద్దరు. లక్కీ ఇంకొకటి అమ్మ ఏ ఊరో ఆయన పేరు ఏంటి ఏదో ఉంది, పేరు మర్చిపోయింది. ఇన్ను తల్లి ఫ్రెండ్స్ వీడియోలు చాలామంది చూస్తానండి నేను. ఇక నాకు అదే పని అండి. తిను ఇంకో కాయ కోసుకో, అమ్మ కావాలంత కోసుకోవే, చిన్నమ్మ కోసేసుకోవే తల్లి. అంత ముద్ద చేతనవే కన్నమ్మా, ఎంత ముద్ద చేతనవే, నాకు దొరికే తల్లి. ఇంట్లో పెట్టి పెంచేసుకుంటావు, ఇంట్లో పెట్టి పెంచేసుకుంటాను. ఈ నిజంగా ఈ ఆపిల్కాయలోడికి వచ్చింది అత్తలేదండి బాబు. ఎండ ఎదిరిపోతుందండి. ఇప్పటికి ఇది 3వసారి అండి ఇన్ను తల్లి, మా చిలకమ్మ తల్లి వచ్చి. చిలక తల్లికి అందమైన పేరు మీరే చెప్పండి అండి, మీరే చెప్పి మీరే పెట్టేయండి నాకు రాదు కానీ ఏం పేరు పెట్టాలో మా చిలకయ్య గారికి. మా చిలకయ్య గారికి మీరే పేరు పెట్టేయండి. ఉంటానండి మరి, పని చేసుకోవాలని. మా అమ్మగాడు ఇప్పుడు పడుకున్నాడండి. ఏంటోనండి పాపం ఈరోజు పాలు తాగలే ఎన్నో కన్నయ్య. ఇక పని చేసుకోవాలండి మరి, పొరుకుని తెలగండి అసలు. ఉంటానండి మరి. ఏంట్రా దొండ పండుగ, నువ్వు వెళ్ళేదాకా నేను పని చేయనురా కన్నయ్య. దాచిపండు ఎవరన్నా వీడియో చూసి దీనికి ఏం పని పట్టలేదని తిడతారంటారా? ఇష్టపడిన వాళ్ళు తిట్టరులేండి, కనవాళ్ళు ఉంటారుగా, కొంతమంది ఉంటారు కదండి, వాళ్ళు తిట్టుకుంటారండి. మనకెందుకండి, తిట్టుకుంటారు, వాళ్ళు తిట్టుకుంటారండి. నా బిడ్డలు నేను వదులుకుంటానండి, అసలు వదులుకోనండి. నా బిడ్డ అంటే నా బిడ్డనండి. ఇంత అందమైన బిడ్డ ఎవ్వరికీ లేదండి. అసలు నా బిడ్డ ఎంత అందంగా ఉందో చూసారు. అసలు కోతుమ్మలు ఏంటో అండి పాపం రావట్లా. ఈ వీడియో చూసారండి కన్నారావు గారు మమ్మల్ని తిడతారు. మీకేం పోయింది, మేము తాత కొనుక్కున్న తాత పంటలన్నీ పారిచేసేస్తే మీదేం పోయింది, మీ తాతలోకి వెళ్ళి తీసుకెళ్ళి పెంచుకొని అన్నీ తిడతారు. అలా ఆవిరి గారును ఆయన తిడితే తెత్తనండి, మాకెందుకు, మా ఫ్రెండ్స్ మాకు ఎక్కువ. అంత అందంగా తింటున్నారు దోశ పండుగ. చిలక తల్లి
చిలక తల్లి, చిలక పచ్చ తల్లి, చిలక పచ్చ తల్లి. ఇంకో కాయ కోసుకోమ్మా, ఇంకో కాయ కోసుకుపోయి నేను ఏమనను, చక్కగా కోసుకోమ్మా. ఏమ్మా నీకేమన్నా పని పాత ఉందని తిడతారని తిత్తకన్నాన్ని పాపం. నోరు లేని చిట్టి తల్లిలండి, ఎంత అందంగా ఉందో చూడండి. చిట్టి తల్లిని చూస్తే మీకు ముద్దు వచ్చేయట్లేదా? నాకైతే వచ్చేస్తుందండి, అంత ముద్దు వచ్చేస్తుందో, చిలక ముద్దు వచ్చేస్తుంది మరి. ఇంకొక ఆయ కోసుకో చిట్టి తల్లి, ఇంకొక ఆయ కోసుకుపోయినా బంగారు తల్లి. కోసుకు, ఇంకోటి కోసుకున్నాయమ్మ, కోసుకువే. అదిగోండి దాని తెలుగు తల్లి, అదిగోండి ఇన్ని తల్లి కండు ఇప్పుడు కనిపించిందండి చిలకమ్మ. అది కోచేసుకుందాం మా అమ్మ, కోచేసుకుందో. ఎటు వెళ్ళవే తల్లి, చిట్టి తల్లి, చిలక తల్లి, ఎక్కడున్నవి బాబు? మీ మమ్మీకి కళ్ళు కనబట్టలేదే బాబు. నిజమేనే చిలక తల్లి, నన్ను తిట్టుకుంటారు. పని చేసుకోవాలమ్మా, నేను కొద్దిగా పని చేసుకోవాలమ్మా. కనిపించిందమ్మా చిలక తల్లి, కనిపించిందా? చూసిరా, వెళ్ళి పలకరించరా చిలక తల్లిని. ఏది చూడండి, చిలక తల్లిని ఇప్పుడు చూస్తాడు, దగ్గరికి వెళ్ళి చూస్తాడు అనమాట. వెళ్ళు ఇటు చిలకమ్మ మీదుగో. అయ్యో ఒకసారి చూస్తాడు, మళ్ళీ చూడ్డేంటి? ఈడు దంపదే కానీ. చిలక తల్లి పొత్త నిన్న మరి ఆనిక్కరా నీ వెళ్ళి సాయంత్రం మరి అండి, నా పని అవ్వలేదు ఇంకా. సాయంత్రం అయితే ఆడుకోవచ్చు, పని చేసుకోకుండా ఆడుకోవచ్చు అంతే. ఇక దారిని వెళ్ళి హోటల్కి వెళ్ళి భోజనాలు తమ్మంతాను మరి. ఇంకేం చేస్తాం మరి, ఇంకా పని అయ్యేది లేదేమి. ఇంకేం చేయను, ఇంకా పని చేతలేదు ఇంకా. ఒక్కోసారి ఏంటోనండి, నా కళ్ళు నిజంగానే సైట్ వచ్చేసి ఏమో కనబడతలేదు. దేవుడా ఎక్కడున్నావి తల్లి చిలకమ్మా? ఓమో ఎండకనుకుంటండి. అసలు దుంప దగ్గర చిట్టి తల్లి ఎండకే ఏంటి అమ్మని అమ్మ ఇప్పుడు కనిపించిందండి బాబు. అసలు నిజంగా అమ్మో నా కళ్ళు ఏదో అయిపోతుంది అండు. మొన్నే సైట్ కళ్ళజోడు కూడా వేసారండి. చింతల్లి, ఎన్ను తల్లి, ఇదిగో నాయనా, అదిగో చిలక తల్లి, ఇదిగో మీ తమ్ముడు మీ చెల్లో ఎవరో వచ్చేసారురా మరి. హుషారురా, ఇక పని అయినట్టేనండి ఇవాళ. నన్ను తిట్టుకుంటారు, అన్నారే తిట్టుకుంటారు. ఇంకేం చేతమని తిరితే నా చిలక తల్లి కన్నా ఎక్కువేమన్నా అసలు. తెత్తను అన్నీ తెత్తను, నాకు అనవసరం అంతే. నేను మాత్రం నా చిలకమ్మ వెళ్ళేదాకా నేను పని చేయను అంతే. భలే అందంగా ఉంటుంది. దొండ పండ్లు రావడం విచిత్రం అండి నాకు తెలిసి. చూసారా ఇగోండి ఎంత అసలు ఫుల్ వచ్చేసినాయి అనమాట దొండ పండ్లు. చిలక తల్లి నాకు దొరకవే తల్లి. వెళ్ళకమ్మా, తప్పు నాన్న, మన ఫ్రెండే ఇరక్కొట్టేస్తాడు వీడు.